నేటి ఆధునిక యుగంలో మనుషుల ఉరుకుల పరుగుల జీవితం గడుపుతున్నారు. బయటికి ఎక్కడికి వెళ్లాలన్నా చేతిలో వాహనం తప్పనిసరిగా మారిపోయింది. మహిళా మనులు మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకురావాలన్నా, స్కూల్కి వెళ్లి పిల్లలను ఇంటికి తీసుకుని రావాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా అన్నిసార్లు ప్రజా రవాణా మీద ఆధారపడలేరు. అలా అని సొంత వాహనం మీద వెళ్లాలంటే డ్రైవింగ్ రాదు. అలాంటి మహిళల కోసమే సులభంగా 2 వీలర్ డ్రైవింగ్ నేర్పిస్తోంది నాగోల్ మెట్రో స్టేషన్. శిల్పారామం సమీపంలోని విజయ్ 2 వీలర్ డ్రైవింగ్ స్కూల్. ఇతర డ్రైవింగ్ స్కూళ్లకు భిన్నంగా సైకిల్ రాని మహిళలు సైతం ఎవరి మీద ఆధారపడకుండా 7 రోజుల్లోనే డ్రైవింగ్ నేర్చుకునే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఇదిగో ఇక్కడ ఎలక్ట్రిక్ బైక్స్ పై గిరగిరా చక్కర్లు కొడుతున్న ఈ మహిళను చూస్తున్నారు కదా. వారంతా సరదా కోసం చక్కర్లు కొట్టడం లేదు, 2 వీలర్ బైక్ నడపడమే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్నారు. అయితే 2 వీలర్ బైక్ నడపడానికి వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం ఎంతో ముఖ్యం. అయితే సైకిల్ తొక్కడం రాని వారికి వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టంగా ఉంటుంది. అలాంటి మహిళలకు ముందుగా వాహనాన్ని నియంత్రించడంలో పట్టు కల్పించడానికి తక్కువ బరువున్న ఎలక్ట్రిక్ బైక్ ద్వారా శిక్షణ ఇచ్చే వినూత్న ప్రయత్నం చేశారు డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు. దీని ద్వారా వాహనాన్ని నియంత్రించడంలో పట్టు వస్తుందని, ఆ తర్వాత 2 వీలర్ సులభంగా నేర్చుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. సైకిల్ రాని మహిళలకు సైతం 7 రోజుల్లోనే సులభంగా బైక్ నేర్చుకోవచ్చని తెలిపారు. ఉన్న రోజులలో ఒకరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉంటే చాలా కష్టం. పిల్లల విషయంలో కానీ, పిల్లలు డ్రాప్ చేయడం కానీ, కూరగాయలు తెచ్చుకోవడం, లేడీస్కి ఎన్నో విషయాలు ఇప్పుడు చాలా అవసరం పడుతుంది. ప్రతి ఒక్కటి మగ పిల్లల మీద ఆధారపడాలంటే, హస్బెండ్స్ మీద ఆధారపడాలంటే అవ్వదు. సో అందరు రండి, ఇక్కడ చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంటుంది. సో మీరు ఎవరు వెనక కూర్చొని ఎవరు నేర్పించేది కాదు, మీరు సొంతంగా డ్రైవ్ చేసుకునేది. సో దేవుడు ఇంత విధంగా నడిపించాడు. ఇది సర్వీస్ ఇస్తున్నాం మేము, అంతే. బిజినెస్ మైండ్తో కాదు, సర్వీస్ మైండ్తో సర్వీస్ చేస్తున్నాం. డ్రైవింగ్ పై మక్కువ ఉన్న ఎంతో మంది మహిళలు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. సైకిల్ రాకపోయినా ఎలక్ట్రిక్ బైక్ సహాయంతో వెనకాల ఎవరు లేకుండానే తమంతటి తామే వాహనాన్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకుని ఆ తర్వాత స్కూటీ డ్రైవింగ్ సులభంగా నేర్చుకుంటున్నామని మహిళలు చెబుతున్నారు. స్కూటీ నేర్చుకోవటం తమకు మక్కువ మాత్రమే కాదు, అవసరం కూడా అని వారు చెబుతున్నారు. బయటకు వెళ్లి ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు తీసుకొని రావాలన్నా, స్కూలుకు వెళ్లిన పిల్లల్ని ఇంటికి తీసుకురావాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా అన్నిసార్లు ప్రజా రవాణా మీద ఆధారపడటం, లేదంటే డ్రైవింగ్ వచ్చిన వారి మీద ఆధారపడటం ఇబ్బందిగా ఉంటుందని, తమ పనులు తామే చేసుకోవాలని, ఎవరి మీద ఆధారపడకుండా సులభంగా చేసుకోవటానికి డ్రైవింగ్ నేర్చుకుంటున్నామని మహిళలు చెబుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా విద్యార్థులు, మహిళలు, 50 ఏళ్లు పైబడిన మహిళలు సైతం డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. నాకు సైకిల్ రాదు, అండ్ సేమ్ థింగ్ 2 వీలర్ నేను ఐ థింక్ దిస్ ద 3rd టైం. సో మా కజిన్స్ నేర్పించారు అండ్ నేను ఒక డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్ళాను. బట్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే ఈ బ్యాలెన్సింగ్కి చిన్న వెహికల్స్ ఉంటాయి, దానివల్ల ఒకరి హెల్ప్ అవసరం లేదు, మనం ఒకరి సపోర్ట్ అక్కర్లేకుండా మనం బ్యాలెన్సింగ్ నేర్చుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ వెహికల్స్ ఇస్తున్నారు. సో దానివల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో ఓన్ వెహికల్ నడపవచ్చు అని ఈజీగా అనిపిస్తుంది. సో నేను ఎందుకు నేర్చుకుంటున్నాను అంటే, సో నాకు కొన్ని థింగ్స్ ఉంటాయి and I want to go somewhere and I need to depend on nowadays Ola, Uber, Rapido, all the things. Sometimes it's not safety. If I know the thing, I can easily buy the vehicle, but I don't know how to ride. There's a reason. So నేను నేర్చుకుంటే I'm independently, I can go wherever I want to. So that's the reason I want to be learn, and my family is encouraging me to learn. So నేను ఆన్లైన్లోనే చూసొచ్చాను అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో. సో ఫస్ట్ ఇంతమందికి నేర్పిస్తున్నారు కదా అనేసి, అంటే మానిటరింగ్ ఉండదు అండ్ మనం నేర్చుకోగలమా అన్న డౌట్ వచ్చింది. బట్ లేదు, లాట్ ఆఫ్ పీపుల్ ఈజ్ దేర్ టు సపోర్ట్ యూ. సో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మనం నేర్చుకోగలం ఈజీ అని కాన్ఫిడెన్స్ వస్తుంది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి నాకు సైకిల్ కూడా రాదు. నేర్చుకోవాలంటే భయం, అమ్మో పడిపోతామేమో, మళ్ళీ ఎట్లా దెబ్బలు మెయిన్ అది ఉంటుండే. కానీ ఇక్కడ ఇది ఇన్స్టాలో చూసి ఒకసారి ట్రై చేద్దామని వచ్చాక ఫస్ట్ డే ఆ సైకిల్ ఇచ్చారు, బ్యాలెన్సింగ్ వచ్చేసింది. వితిన్ 4-5 డేస్లోనే మాకు బండి నడపడం కూడా వచ్చింది, బ్యాలెన్సింగ్ వచ్చింది. తెలియకుండానే మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. మేము వెళ్ళగలుగుతాము, మాలో మాకే ఆ కాన్ఫిడెన్స్ వచ్చి సరే నడపగలుగుతాం మేము కూడా అనేది ధైర్యం వచ్చింది మాకు. నాకు అసలు సైకిల్ కూడా రాదు, పడతానని భయం ఎక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాత సేఫ్గా సెక్యూర్గా నేర్పించారు. ఫస్ట్ చిన్న బండితో నేర్పిస్తారు, మనం ఓన్గానే వెళ్తాం, ఎవరు మనకి పట్టుకోవడం కానీ ఎలా ఏమీ ఉండవు, మనం సేఫ్గా వెళ్తాము, సెక్యూర్డ్గా నేర్చుకున్నాం మేమైతే. ఇప్పుడు స్కూటీ కూడా నడపగలుగుతున్నాను.
ఏజీలో చర్చికి వెళ్ళాలంటే పిల్లలు కొంచెం వాళ్ళ పనులలో ఉంటున్నారు కాబట్టి ఇంకా అందుకని నేర్చుకున్నా. నాకు సైకిల్ కూడా రాదు, భయం, బాగా భయం. కానీ వీళ్ళు మంచిగా ప్రాక్టీస్ ఇస్తున్నారు. గత 20 ఏళ్లుగా మహిళలకు డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తున్నామని డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం నాగోల్ శిల్పారామంలో KPHBలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సైకిల్ రాని మహిళలకు సైతం 7 రోజుల్లో బైక్ నేర్పిస్తున్నారు. మహిళల డ్రైవింగ్ పై సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్స్ వస్తాయి, కానీ పురుషుల కన్నా మహిళలే జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తారన్నారు. డ్రైవింగ్ నేర్చుకోవటం మహిళలకి ఎంతో అవసరమని వారు తెలిపారు. ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకుంటున్న మహిళలంతా వివిధ కారణాల వల్ల డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. డ్రైవింగ్ నేర్చుకోవటం వల్ల ఎవరి మీద ఆధారపడకుండా తమంతట తామే ఎక్కడికి వెళ్ళినా వారి వారి పనులు చేసుకునే విధంగా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఇంత సక్సెస్గా 2 వీలర్ నేర్పేయడానికి కారణం ఏంటంటే నేను యాక్చువల్గా ఫార్మర్ని. నాకు ట్రాక్టర్ బాగా దున్నడము ఎంతోమందికి నేను హెల్ప్ చేసేది. చాలామందిని ట్రాక్టర్ డ్రైవర్లను చేసిన, అది నీడు ఉండే ఆ కాలంలో. ఎవరికి ట్రాక్టర్ అంటే పట్టుకోవడం అట్లా నేను నేర్పించడం వల్ల నాకు కార్ నేర్పించడం ఈజీ అయింది. లర్న్ కార్ డ్రైవింగ్ విత్ ఇన్ 4 అవర్స్ అంటే ఎవరు నమ్మలే. కింద ఒక క్యాప్షన్ పెట్టిన, నో అడ్వాన్స్, డబ్బులు కట్టేది లేదు అని. 20 నిమిషాల్లో కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటే ఆ కస్టమర్లు ఏం చేసిండ్రంటే, బాబు నీకు ఇంత టాలెంట్ ఉంది, నువ్వు 2 వీలర్ కూడా డ్రైవింగ్ పెట్టొచ్చు కదా అన్నారు. 2 వీలర్కి ఒక లేడీ కూర్చుంటే ఆమె బరువు ఆపలేకపోతుంది. వీళ్ళు నేర్పించే వాళ్ళు ఇన్స్ట్రక్టర్ లా ఉండడము, లేకపోతే వీళ్ళు పక్కకున్నప్పుడు వచ్చిన కస్టమర్ లా ఉండడము, వాళ్ళు బరువు ఆపలేకపోయింది. ఎట్లా చేయాలని ఆలోచన చేసినప్పుడు దేవుడు మంచి ఆలోచన ఇచ్చిండు. ఫోన్తో కంట్రోల్ అయ్యే వెహికల్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెహికల్స్ తీసుకొని వాళ్ళకి బ్యాలెన్స్ వచ్చే వరకు నేర్పించిన. అట్లా నేర్పించడం వల్ల బ్యాలెన్స్ ఈజీ ఎప్పుడైతే అయిందో ఈ కంట్రోల్ ఫోన్ తోటి వచ్చింది, బ్యాటరీ వెహికల్స్ వచ్చినాయి, ఇప్పుడు ఈజీ అయింది. ఇంతకుముందు కింద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వెహికల్ తోటి నేర్పించేది, 3 వీల్స్ ఉండేది, అది ఇప్పుడు లేదు. ఇవి వచ్చినాయి, ఫోన్తో కంట్రోల్ అవుతుంది ఈజీగా. చిన్న సైకిల్, వాళ్ళు ఎవ్వరు బరువు ఆపేది లేదు. వాళ్ళు చూడండి ఎంత సెల్ఫ్గా నేర్చుకుంటున్నారు. ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు ఈజీగా సేఫ్టీగా నేర్చుకుంటున్నారు. గ్యారంటీ, నమ్మకం. మేము బ్రాండ్ ఇది ఉప్పల్ శిల్పారామం కాడ ఒకటి ఉంది, KBHPలో ఒకటి ఉంది, 2 బ్రాంచులు ఉన్నాయి.